నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. సింగపూర్ పర్యటనలో రెండో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దే తమ విజన్ని అంతర్జాతీయ వేదికపై వివరించారు. వరల్డ్ సిటీస్ సమ్మిట్ లో పాల్గొన్న సీఎం అమరావతిలో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని, సరికొత్త ఆలోచనలతో ముందుకు రావాలని ప్రపంచ పెట్టుబడిదారులను ఆహ్వానించారు. స్మార్ట్ సిటీల నిర్మాణం, సాంకేతికత ఆధారిత పాలన, భవిష్యత్తు నగరాల అభివృద్ధిపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. సింగపూర్ లో జరుగుతున్న వరల్డ్ సిటీస్ సమ్మిట్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రసంగం చేశారు. కెన్ స్మార్ట్ సిటీస్ లవ్ హ్యూమన్స్ అనే అంశాన్ని మాట్లాడిన ఆయన అమరావతిని నాలెడ్జ్ సిటీగా, ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రజా రాజధానిగా నిర్మిస్తున్నామని తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ విద్యా సంస్థలు, క్వాంటమ్ కంప్యూటింగ్ హబ్, ఆధునిక డిజిటల్ మౌలిక వసతులతో అమెరికా ప్రత్యేక గుర్తింపు పొందుతుందని ఈ సందర్భంగా సీఎం వివరించారు. సింగపూర్ అనుభవాలను అధ్యయనం చేసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఉపయోగించుకోవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. I had an experience of building cities. Earlier I built one city, conventional smart city, technology first, urban infill, infrastructure, economy, automation, that has become a livable city today. In India, I built Hyderabad. It is a part of Hyderabad. Today, highest per capita income of the state and also most livable city is Hyderabad. That is how we built. Future is, my state is divided into two states. God has given me to build one more city. That is where I am building Amravati today. This is a Hyderabad brownfield city. Now I am building greenfield city, new branded city. In this, future city people first. Inclusion, equity, nature, opportunity, that is livable city. This will be experiential city. That is where we are planning in a big way. If you see here, a tale of Amravati, India's largest greenfield smart city. Details are available. Vision is Amravati is envisaged to be a happy city with the highest standards of livability, sustainability and experiences. It will have world-class infrastructure facilities and economic opportunities for all. Further, this is the city. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మంగళవారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తో కలిసి ఆలయానికి చేరుకున్న ఆయనకు దేవస్థానం అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి, ప్రధాని నరేంద్ర మోదీ 12 పాలనలో దేశం సాధించిన అభివృద్ధి, అంతర్జాతీయ స్థాయిలో భారత్ ప్రతిష్ట పెరిగిన తీరును వివరించారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మంగళవారం ఉదయం ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పాలక మండలి చైర్మన్ రాధాకృష్ణ, ఈవో సీనా నాయకు, అర్చకులు ఆయనకు ఆలయ సాంప్రదాయాల ప్రకారం స్వాగతం పలికారు. పూజల అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం అందించగా అధికారులు అమ్మవారి చిత్రపటం, లడ్డు ప్రసాదాలను అందజేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆయురారోగ్యాలతో ఉండి దేశ సేవలో నిరంతరం కొనసాగాలని కోరుకుంటూ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు మంత్రి వెల్లడించారు. I am in Vijayawada to communicate to the public and create awareness. After the record completion of Prime Minister Modi as the longest serving elected Prime Minister, we all feel that it is our duty to communicate to the public at large, who are our Maliks, means they are our bosses. आम जनता हमारा बॉस है, तो इसलिए जो बॉस ने काम हम लोगों को मोदी जी के नेतृत्व में दिया था,
माननीय मोदी जी ने इस 12 साल में एज ए लॉन्गेस्ट सर्विंग प्राइम मिनिस्टर ऑफ द कंट्री कंटिन्यूसली इलेक्टेड प्राइम मिनिस्टर, उन्होंने जो जो अचीवमेंट किया है, भारत का स्तर बढ़ गया है। दुनिया में भारत को देखने का नजरिया बहुत ही बदल गया है। इस संदर्भ में हम अलग अलग जगह जाके 12 वर्ष का अचीवमेंट के बारे में हम जनता के सामने हमारा रिपोर्ट कार्ड, हमारा प्रोग्रेस कार्ड रख रहे हैं। तो उसी समय इधर सुप्रसिद्ध और जागृत देवस्थान कनक दुर्गा माता मंदिर को मैंने इधर दर्शन के लिए आया था। ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. నెహ్రూ కంటే అత్యధిక కాలం సేవలందించిన ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి విజయవాడ పర్యటనలో భాగంగా భవానీపురంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014కి ముందు బలహీనంగా ఉన్న ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిందని, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ 8 రెట్లు పెరిగిందని వివరించారు. రైల్వే విద్యుదీకరణలో భారత్ ప్రపంచంలోనే 2వ దేశంలో నిలిచిందని అన్నారు. అమరావతి నిర్మాణం కోసం కేంద్రం 15,000 కోట్లు, హడ్కో ద్వారా మరొక 11,000 కోట్లు కేటాయించిందని ఈ సందర్భంగా తెలిపారు. Continuously served Prime Minister of this country. Before to this, Pandit Nehru was the Prime Minister who served 4,399 days, whereas as on date, Honorable Prime Minister Shri Narendra Modi has served more than 4,406 days. Means day by day, the popularity of Prime Minister among the world leaders. You can see many world leaders, many bigger economies, where their leaders, their popularity is going down. उनका जो जनप्रियता है वो नीचे जा रहा है, लेकिन भारत के प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का 140 करोड़ आबादी है हमारा, इतना बड़ा आबादी के बीच में माननीय मोदी जी का पॉपुलैरिटी बरकरार है। सिर्फ बरकरार नहीं है, ग्राफ ऊपर जा रहा है। इसके कारण क्या है? एक तो रिकॉर्ड है, इतने दिन तक प्रधानमंत्री रहे हैं, और इसके साथ ही साथ जो काम हुआ है वो काम अगर गिनना है तो बहुत समय लगेगा, लेकिन 2-3 विषय मैं उल्लेख करने का कोशिश करता हूं। आप जानते हो, बिफोर 2014 भारत को 10 साल तक ऑलमोस्ट एक बहुत ही वीक अर्थव्यवस्था, अशक्त व्यवस्था, 5 दुनिया में बहुत अशक्त व्यवस्था था, दुर्बल इकोनॉमी था। इन दैट दुर्बल इकोनॉमी 5 में भारत भी था। फ्रैजाइल 5 ऐसे बुलाते थे। आज फ्रैजाइल 5 से भारत दुनिया के सबसे तेजी से बढ़ने वाली अर्थव्यवस्था बन गई है। वी आर द फास्टेस्ट ग्रोइंग इकोनॉमी ऑफ द वर्ल्ड। तो इंफ्रास्ट्रक्चर में, रेल इंफ्रास्ट्रक्चर में 100% हमने रेल इंफ्रास्ट्रक्चर, रेल नेटवर्क भी बढ़ाया, उसके साथ ही साथ पूरा 100% इलेक्ट्रिक। आज दुनिया में రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, కేంద్ర విధానాలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. విభజన చట్టం అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఎద్దేవా చేశారు. పోలీస్ కస్టడీలో వ్యక్తి అదృశ్యం కావడంపై జ్యుడిషియల్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మంగళవారం కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయం ఆంధ్రరత్న భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు కొలనకొండ శివాజీ, నరహరిశెట్టి నరసింహారావు, రాజేశ్వరరావులు మాట్లాడారు. పోలీస్ కస్టడీలో వ్యక్తి అదృశ్యం కావడంపై జ్యుడిషియల్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన పోలీసులపై 302 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని, స్టేషన్ కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ, కాల్ రికార్డుల్ని కోర్టుకు సమర్పించాలని కోరారు. ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ పై పవన్ కళ్యాణ్ చేసిన విమర్శల్ని నాయకులు తప్పుపట్టారు. విభజన చట్టం హామీలను అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని, గత ప్రభుత్వ హయాంలో కంటే చంద్రబాబు నాయుడు 2 ఏళ్ల పాలనలోని అప్పులు రెట్టింపయ్యాయని ఈ సందర్భంగా విమర్శించారు. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17న ధర్నా చౌక్ వద్ద నిరసన చేపట్టనున్నట్లు తెలిపారు.
వీఆర్లో పెట్టామని చెబుతున్నారు, కానీ వీఆర్కి సంబంధించిన ఎటువంటి అధికారిక పత్రిక ప్రకటన విడుదల చేయలేదు. ముఖ్యంగా నిన్న పోలీస్ కమిషనర్ కార్యాలయం నుంచి ఒక ప్రకటన అఫీషియల్గా రిలీజ్ అయింది. ఏంటంటే గుడి మీద ఒక హోమ్ గార్డు డబ్బులు తీసుకొని దర్శనం చేపిస్తున్నాడు అని పోలీస్ కమిషనర్కి ఫిర్యాదు చేస్తే మేము కఠినమైన చర్యలు తీసుకుంటాం, శాఖాపరమైన దర్యాప్తు చేసి అని చెప్పారు. హోంగార్డుకి ఏముంటుంది కఠినమైన చర్యలు? అరే మనిషి చంపేశారు, చచ్చిపోయాడు అని నెల రోజుల నుంచి పత్రికలు, మీడియా, బార్ అసోసియేషను పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉంటే దీనికి సంబంధించి ఒక్క మాట మాట్లాడకుండా ఇప్పుడేమో తగుదునమ్మా అని చెప్పి ఏదో మాయ మాటలు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి మీకు ఏమాత్రం వాళ్ళు కానీ వీళ్ళు కానీ సొగాలి ప్రీతి కేసులో అన్యాయం జరిగిందని పెద్ద ఎత్తున గగ్గోలు చేశారు. అనంతబాబు దళితుడిని చంపి డోర్ డెలివరీ చేశారని చెప్తా ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నది దాదాపు. మరి 2 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో విదేశీ పర్యటన చేయడం జరిగింది. అలాగే మోడీ గారిని కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇక్కడ తీసుకురావడం కూడా జరిగింది. ఈయన మాట్లాడితే పరిశ్రమలు తెస్తానంటాడు చంద్రబాబు నాయుడు గారు. విభజన హామీలు నెరవేరిస్తే పరిశ్రమలు ఆటంతనే ఆంధ్ర రాష్ట్రానికి వస్తాయి, అన్ని రాయితీలు ఇస్తాం మనం, ఆటోమేటిక్గా వాళ్ళంతా స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ పరిశ్రమలు పెట్టుకుంటారు, ఇక్కడ యువకులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, పరిశ్రమలు అభివృద్ధి చెంది ఉపాధి కల్పన జరుగుతుంది. ఇవన్నీ కూడా జరుగుతాయి. వీళ్ళు చేసేది ఎలా ఉందంటే నేతి పేరుకాయ సామెతలాగా ఉంది. నిన్నగా మన విశాఖ స్టీల్లో జరిగినటువంటి ప్రమాదంలో అక్కడ కార్మికులు సరైనటువంటి భద్రత తను సరిపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఇక్కడ వైఫల్యం చెందిన మాటలు మాట్లాడి. ఇక పవన్ కళ్యాణ్ గారికి వస్తే ఆయన జాతీయ సమగ్రత సమైక్యత అనేటటువంటి జాతీయ స్థాయిలో మాట్లాడొద్దని మేము అనం. కాకపోతే ఆయన పూర్తిగా తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది. ఆయన మాట్లాడే ముందు భారత జోడో యాత్ర పెట్టారు, రాహుల్ గాంధీ గారు అన్ని రాష్ట్రాలు తిరిగారు. నేను తిరగొద్దంటే ఎవరు తిరగొద్దన్నారు? తిరగొద్దని ఎవరల్లా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. వడ్డే నవీన్ ప్రధాన పాత్రలో నటించిన ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు చిత్రం ఈ నెల 19న థియేటర్లో విడుదల కానుంది. సుదీర్ఘ విరామం తర్వాత వడ్డే నవీన్ హీరోగా నటించిన చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సరైన కథ దొరకకపోవడంతో గ్యాప్ వచ్చిందని వడ్డే నవీన్ వెల్లడించారు. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు చిత్రం ప్రేక్షకులను ఆదరిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. విజయవాడ గాంధీనగర్ లోని ప్రముఖ హోటల్లో ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు చిత్ర బృందం సందడి చేసింది. సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో హీరో వడ్డే నవీన్ మాట్లాడారు. సుదీర్ఘ విరామం తర్వాత సరైన కథ కుదరటంతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. ఇందులో తాను పోలీస్ కానిస్టేబుల్ పాత్ర పోషించానని, స్టేషన్ లో తాను చేసే పనుల కారణంగా ఉన్నతాధికారులు 10 ఏళ్లలో 55 సార్లు బదిలీ చేశారని, అందుకే చిత్రానికి ఈ పేరు పెట్టినట్లు తెలియజేశారు. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులను, కుటుంబాలను ఈ సినిమా విశేషంగా అలరిస్తుందని తెలియజేశారు. ఇప్పటికే విడుదలైన టీజర్ పాటలకు మంచి స్పందన వస్తుందని హీరోయిన్ రాశి సింగ్, చిత్ర యూనిట్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. నమస్కారం. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు ఈ నెల జూన్ 19న థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఈ మూవీ మేము మంచి కంటెంట్తో, గుడ్ విజువల్స్ అండ్ సౌండ్తో ఎంతవరకు బాగా చేయాలో చేశాము. మా అందరికీ చాలా కాన్ఫిడెంట్గా ఉంది మీకు నచ్చుతుందని. మీ అందరూ ఎవరో చెప్పటం గురించి ఆగకుండా ఫస్ట్ డే మార్నింగ్ షో నుంచి అందరూ వచ్చి మీ ఒపీనియన్ అప్పుడు తెలిపారు. అండ్ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు విల్ ఎంటర్టైన్ యూ అని నేను అనుకుంటూ ఆల్ ఓవర్ వేర్ ఎవర్ తెలుగు ఆడియన్స్ అదే ఎన్నాళ్ళు నన్ను ప్రొపగేట్ చేస్తూనే వచ్చారు. ఈ సినిమా గురించి ఇంకా ఈ టీజరు, ఈ సాంగ్స్ ఇవన్నీ చాలా వైరల్ చేశారు. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ఆల్ తెలుగు ఆడియన్స్ అండ్ ఆఫ్ కోర్స్ మీడియా ఫర్ ప్రమోటింగ్ ద ఫిల్మ్ వెల్. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు 19 జూన్కి రిలీజ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియలీ థ్యాంక్ యూ టు విజయవాడ, గుంటూరు. ప్రతిసారి వచ్చినా చాలా ప్రేమ చూపిస్తారు. చాలా మంచి ఫుడ్ కూడా ఎవ్రీ టైం ట్రై చేస్తాను. సో వెరీ థ్యాంక్ఫుల్. అండ్
మా టీజర్కి, మా ట్రైలర్కి, మా సాంగ్స్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎస్పెషలీ నవీన్ గారు కమ్బ్యాక్ కోసం చాలా ఈగర్లీ అందరూ వెయిట్ చేస్తున్నారు. అండ్ నేను మూవీ చూశాను అండ్ ఐఎమ్ టెలింగ్ యూ హీ హ్యాస్ డన్ హిస్ బెస్ట్. చాలా మంచి పర్ఫార్మెన్స్ అండ్ అందరూ చాలా మీ అందరికీ చాలా నచ్చుతుంది. ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ అండ్ 19 జూన్ తప్పకుండా చూడండి. చాలామంది వెయిట్ చేస్తున్నారు మీకోసం. సో ఐ యూ ఎక్సైటెడ్ ఫర్ ఇట్? హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ? ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. నువ్వు అన్నట్టు ఆల్ ఆఫ్ అస్ యాజ్ అ టీమ్ వర్క్ వెరీ వెల్ ఎస్, టు గివ్ అ క్వాలిటీ ఫిలిం అండ్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ యూ ఆల్సో. మేజర్లీ వెయిటింగ్ ఫర్ యూ. అండ్ నేను ఎక్కడికి వెళ్ళిన హైదరాబాద్లో అక్కడ అందరూ మీ సాంగే ప్లే చేస్తున్నారు, మీ గురించే మాట్లాడుతున్నారు. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు వస్తుంది, సార్ వస్తున్నారు, మీకు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని ఎవ్రీ వన్ లవ్స్ యూ సో మచ్. అండ్ ఇక్కడ కూడా అక్కడ కూడా. సో వెరీ గుడ్ టు సీ దాట్. వైసీపీ నాయకుల దాడిలో మరణించిన అమర్నాథ్ గౌడ్ ఆత్మ శాంతించాలని అమర్నాథ్ గౌడ్ చిత్రపటానికి ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, బీసీ దళిత సంఘాల నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. అమర్నాథ్ గౌడ్ పై వైసీపీ మూకల హత్యాకాండకు 3 సంవత్సరాలు అవుతుందని తెలిపారు. వైసీపీ హయాంలో బీసీలపై చేసిన దమనకాండలో అనేక మంది యువకులు, మహిళలు, పురుషులు బలైపోయారని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. అమర్నాథ్ గౌడ్ కేసులో నిందితులపై ప్రత్యేక కోర్టులో విచారణ జరిపి వారికి కఠినమైన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఆనాటి వైసీపీ ప్రభుత్వంలో అరాచకంగా, అత్యంత అమానుషంగా ఒక చిన్నారి బాబును పొట్టన పెట్టుకున్నటువంటి పరిస్థితి. 3 సంవత్సరాల తర్వాత ఈరోజు అసూలు బాసినటువంటి అమర్నాథ్ గౌడ్ని గుర్తుపెట్టుకొని ఆనాడు ఉన్నటువంటి వైసీపీ పరిపాలన గొడ్డలి పార్టీ, ఎందుకంటే ఆ పార్టీ పేరు గొడ్డలి పార్టీ అని ఇప్పటికే ప్రజలందరికీ కూడా తెలుసు. అనేక ఆకృత్యాలు రాష్ట్రంలో బీసీ వర్గానికి సంబంధించినటువంటి ప్రజలను ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితులు ఆనాటి నుండి నేటి వరకు అనేక విధ్వంసాలతో పాటు సామాన్య ప్రజలను కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు. ఒక చిన్నారి తన అక్కను వేధిస్తున్నారు అని చెప్పి, ఇబ్బంది పెడుతున్నారని చెప్పి నిలదీసినందుకు పట్టపగలు అతని నోట్లో గుడ్డలు కప్పి కృష్ణాలు పోసి అమానుషంగా హత్య చేయబడినటువంటి పరిస్థితులు. ఆనాడు అధికారులు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నా బీసీలు, నా మైనారిటీలు, నా వర్గాలు అని చెప్పి చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండి ఆ రోజు ఈ పాపం చేసినటువంటి వాళ్ళని ఏం చేశారని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. ఇప్పటికి కూడా ఆ కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి హత్య చేసిన తర్వాత బెయిల్ మీద విడుదలై వెంటనే వినాయక చవితి ఉత్సవాల్లో వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి మరొకసారి దాడి చేసేటువంటి ప్రయత్నం చేయడం, ఇటువంటి విషపూరితమైనటువంటి ఆలోచనతో వైసీపీ నాయకత్వం ప్రేరేపించినటువంటి కొంతమంది కుట్రదారులు, కొంతమంది రౌడీ షీటర్లు ఈరోజు రాష్ట్రంలో ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో అనేక రకాల విధ్వంసాలు చేసినటువంటి పరిస్థితులు. ఒక పక్కన మాస్క్ పెట్టుకోలేదని సుధాకర్ బాబు లాంటి వాళ్ళని అమాయకంగా, అమానుషంగా చిత్రీకరించి వాళ్ళని చంపినటువంటి పరిస్థితులు కానీ, అంతేకాకుండా తోట చంద్రశేఖర్ అనేటువంటి ఒక బీసీ వర్గానికి సంబంధించినటువంటి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తని, సానుభూతి పరుని జై జగన్ అన్నమంటే అనను అన్నందుకు అమానుషంగా నడి రోడ్డు మీద చంపినటువంటి పరిస్థితులు కానీ, ఈరోజు ఈ గొడ్డలి పార్టీ, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అమాయకంగా మాట్లాడుతూ ఉన్నాడు. తాను అధికారంలో ఉన్నప్పుడు శాంతి భద్రతలను పూర్తిగా పక్కన పెట్టి తన అనుయాయులను కాపాడుకోవడానికి తన ఎమ్మెల్సీగా ఉన్నటువంటి, ఆయన పేరేంటి, అనంతబాబు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితపై గుడివాడ అమర్నాథ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బూర్ల రామాంజనేయులు తీవ్రంగా ఖండించారు. పెద్ద ఎత్తున మహిళలతో కలిసి ఎమ్మెల్యే నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, మహిళా సంఘాల నాయకులు, మహిళా స్వచ్ఛంద సంస్థల నాయకులు తదితరులు పాల్గొన్నారు. వైసీపీ నాయకులు వికృత చేష్టలు, నీతి మాలినటువంటి చర్యలు, సభ్య సమాజం తల దించుకునేటట్లు చేస్తున్నటువంటి చర్యలు చూస్తూ ఉంటే అసహ్యం వేస్తుంది. మొన్న బిఎస్సి జరిపి దాదాపుగా 16,000 పైగా ఉద్యోగాలు కల్పించి
పిల్లలకు నాణ్యమైనటువంటి విద్యనిచ్చినటువంటి లోకేష్ బాబు గారి యొక్క చర్యలను, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు 16,000 పైగా టీచర్ ఉద్యోగాలు ఇస్తే అందులో ఏదో లోపం జరిగిందని చెప్పి కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు అబద్ధాలతో రోజు ఏదో ఒక వల్లె వేయడం, అబద్ధాలు చెప్పడం, అందులో ఏదో జరిగిందని చెప్పి నిరుద్యోగ యువతతో, ఉద్యోగాలు రానటువంటి యువతతో వారి జీవితాలతో చెలగాటమాడడం ఎంత నీతి మాలినటువంటి చర్య. నిన్న గుడివాడ అమర్నాథ్ ఆయన మంత్రిగా కూడా చేశారు. మరి ఆయన మంత్రిగా చేసి ఒక ఆడపడుచు, ఈ రాష్ట్ర హోంమంత్రి, ముఖ్యంగా దళిత మహిళ, ఆ మహిళను పట్టుకొని ఆమె మేకప్ను గురించి మాట్లాడడం ఎంత నీతి మాలినటువంటి చర్య. అంటే వైసీపీ నాయకులు ఆడవారిని ఏ రకంగా చూస్తున్నారు అంటే మేకప్ వేసుకునేటటువంటి ఒక ఆట బొమ్మగా చూస్తున్నారా ఏమైనా? ఆడపడుతులంటే గృహాలని, ఇంటిని సమపాలలో ముందుకు నడిపేటటువంటి ఆదిశక్తులని నమ్మి చంద్రబాబు నాయుడు గారు, ఆనాడు ఎన్టీ రామారావు గారు ఆడపడుతులకు ఆస్తి హక్కిచ్చారు. ఎన్టీ రామారావు గారు ఆడపడుతులకు ఆస్తి హక్కిచ్చి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించి మహిళలు కూడా అబలలు కాదని సాటి చెప్పినటువంటి మహనీయుడు స్థాపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే తెలుగుదేశం పార్టీలో మా ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డాక్రా సంఘాలు పెట్టి ఆర్థిక స్వావలంబన ఇచ్చారు. మరి అదేవిధంగా ఆడపడుచుల ఆత్మగౌరవానికి మరుగుదొడ్లు నిర్మించి వారి యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడడం జరిగింది. ఈరోజు ప్రతి ఇంటి నుంచి ఒక మహిళా ఎంటర్ప్రెన్యూర్ కావాలని, అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చే ప్రతి ఆస్తి కూడా 2 సంవత్సరాలు సుపరిపాలన చేసుకొని అన్ని విధాలుగా బాగున్న సమయంలో, అందరం సంతోషంగా ప్రోగ్రామ్ చేసుకున్న సమయంలో గుడివాడ అమర్నాథ్ గారు, మాజీ ఐటీ మినిస్టర్ గారు, ఆయన ఒక ప్రోగ్రాం పెట్టి కొంతమందిని ఎదురు పెట్టుకొని చప్పట్లు కొట్టించుకుంటూ ఒక హోమ్ మినిస్టర్ గారిని ఎంత చౌకగా మాట్లాడారంటే అది నిజంగా ఏ ఒక్క మహిళ కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో హర్షించదగ్గ విషయం కాదు. ఆయన అంటారు, ఆమెను బయటికి తీసుకొస్తే, ఎండలో తీసుకొస్తే కేజీ మేకప్ కింద రాలిద్దంట. అసలు అదేమన్నా ఒక మనిషి, ఒక మగ మనిషి, మానవత్వం ఉన్న మనిషి, తెలుగు మనిషి మాట్లాడే మాటేనా అసలు అది? ఈరోజు మన కూటమి ప్రభుత్వం చూసుకుంటే మహిళలకి ఎంత పెద్దపీట వేసి వాళ్ళని అన్ని విషయాల్లో సమానంగా వాళ్ళకి హక్కులు కల్పించి, మరి ఆస్తిలోనేంటి, ఉద్యోగాల్లోనేంటి, రాజకీయంలోనేంటి, ప్రతి విషయంలో సమానమైన హక్కులు వాళ్ళు కల్పించేంత గౌరవిస్తూ ఉంటే నువ్వు చౌకగా కొంతమందిని ముందు పెట్టుకొని వాళ్ళు చప్పట్లు కొడుతున్నారు కదా అని నోటుకొచ్చి ఏది వస్తే అది మాట్లాడితే అది ఏ ఒక్కళ్ళు ఇక్కడ అందరూ అసలు ఎంత సిగ్గుమాలిన విషయంగా అందరూ భావిస్తున్నారంటే మీరు అది తెలుసుకోవాలి. ఆ విషయాన్ని ఒకవేళ మీరు మా అనితమ్మ గారిని చూపించి ఒక దళిత మహిళ, ఆమె ఇంత మంచి హోదాలో ఉంది, ఆమె వైపు ఒక్కవేళ మీరు చూపించి మాట్లాడుతుంటే మిగిలిన 4 వేళ్ళు మీ వైపు చూపించట్లేదా? మీకు తెలియట్లేదా ఆ విషయం? మేకప్ వేసుకుంటారా ఏంటి? ఆడవాళ్ళు శుభ్రంగా రెడీ అయితే కూడా మీకు బాధగా ఉందా? అంత ప్రాబ్లంగా ఉందా అండి మీకు? నీట్గా ఉండటం కూడా తప్పేనా ఈ రోజుల్లో? అన్ని విషయాల్లో ముందుంచుతున్నారు మా పార్టీ నుంచి, మా కూటమి ప్రభుత్వం నుంచి. ఆడవాళ్ళకి పెద్దపీట వేసి ప్రతి విషయంలో మహిళలకి గొప్పగా వాళ్ళకి మంచి స్థానం కలిసి వచ్చి ఈ రోజున మేకప్ వేసుకుందా అంటారా? మీ ప్రభుత్వంలో ఎవ్వరు మేకప్ వేసుకొని బయటకు రాలేదా? వాళ్ళందరినీ కూడా మరి ఇలానే అంటే మీరు తట్టుకోగలరా? అదేమంటే చంద్రబాబు నాయుడు గారు పిల్లలు కనమంటున్నారని ఎంత అవహేళనగా మాట్లాడుతున్నారు మీరు. ఆయన అన్న దాంట్లో మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి కదా, ఎందుకు అన్నారన్న విషయం అర్థం చేసుకోవాలి కదా. ఈరోజు చూస్తా ఉంటే రాష్ట్రంలో ముసలి వాళ్ళు సంఖ్య అధికంగా ఉంది, యువత తగ్గిపోతున్నారన్న ఆలోచనతో ఆయన మాట్లాడుతున్నారు. ఆ మాటల్ని మీరు వక్రీకరించి మీరు కానండి, మీకు లోకేష్ బాబుని కనమనండి, ఎంత చండాలంగా మీరు మాట్లాడుతున్నారంటే అది ఎవ్వరూ హర్షించే విషయం కాదు. అది ఆయన అన్న ఉద్దేశం ఏంటి? యువత తగ్గిపోతున్నారు, డిపెండెన్సీ పెరుగుతుంది, ముసలి వాళ్ళు ఎక్కువ అవుతున్నారన్న ఉద్దేశం ఆయనది. అది గమనించకుండా మీరు ఏది పడితే అది మాట్లాడితే కరెక్ట్ కాదు. ముఖ్యంగా మా దళిత మహిళని, మా మేడం గారిని, మా హోమ్ మినిస్టర్ మేడం అంత బాగా విధులు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతి విషయంలో ముందుకొచ్చి గట్టిగా మాట్లాడతారు.
ఆమె దగ్గర ఉన్న సబ్జెక్ట్తో పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ సంజీవనిగా మారింది. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి భరోసా కల్పిస్తూ సీఎం రిలీఫ్ ఫండ్ నిధుల్ని ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు సహకారంతో అందించడం సంతోషంగా ఉంది. స్థానిక మా కార్యాలయంలో 51 మంది లబ్ధిదారులకు 20 లక్షల రూపాయల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల్ని పంపిణీ చేశాం. అనుకోని అనారోగ్యం కుటుంబాన్ని కుంగతీసిన సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ అండగా నిలిచిందని లబ్ధిదారులు చెబుతూ ఉంటే చాలా ఆనందం కలిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఇప్పటివరకు సుమారు 11 కోట్లకు పైగా విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు అందించాం. ఇది పేద ప్రజల ఆరోగ్యం పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అని చెప్పడానికి గర్వపడుతున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా వైద్యం భారం కడుతున్నటువంటి ఆలోచనతో ఎప్పుడు లేనటువంటి విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఒక పక్కన ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగా వైద్యం అందిస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో లేనటువంటి వైద్యాన్ని కార్పొరేట్ హాస్పిటల్లో తీసుకోవాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి పేదలకు ప్రభుత్వం విరివిరిగా సహాయం అందిస్తున్నటువంటి పరిస్థితులు. ఈరోజు ఆర్థికంగా ఆ కుటుంబాలు చిత్తకల్లు పడిపోకూడదనేటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున దాదాపు ఇప్పటికే 800 కోట్ల రూపాయలతో రాష్ట్రంలో అనేక మంది పేదలకు వైద్య ఖర్చుల కోసం వేలాది రూపాయలు ఇస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా కార్పొరేట్ హాస్పిటల్లో చేయించుకునేటువంటి వైద్యానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు పెద్ద మనసు చేసుకొని మన నియోజకవర్గంలోనే ఇప్పటికే 12 కోట్ల రూపాయలతో విరివిరిగా అనేక కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించినటువంటి పరిస్థితులు. ఈరోజు 20 లక్షల రూపాయలతో దాదాపు 40 మంది బాధితులకు ఈ సహాయాన్ని అందించడం జరుగుతూ ఉంది. ఈరోజు ఒక పక్కన కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం అందించడమే కాకుండా ప్రభుత్వ వైద్యశాలలో అవసరమైనటువంటి సహాయక సిబ్బందిని కానీ డాక్టర్లు కానీ అలాగే మల్టీ స్పెషాలిటీ డాక్టర్స్ దగ్గర నుండి ఎఫ్ఎన్ఓస్ ఎంఎన్ఓస్ వరకు ప్రతి ఒక్కరిని కూడా రిక్రూట్ చేసుకునేటువంటి కార్యక్రమం, మౌలికంగా అనేక సదుపాయాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం కూడా ఈ కూటమి ప్రభుత్వంలో చేపట్టడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం చిత్తశుద్ధితో పేదల పక్షాన వారి మంచి చేయాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైనటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్తా ఉన్నారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా పేదవాడు వైద్యం అందక ఇబ్బంది పడకూడదనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి కూడా అందించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి మన నియోజకవర్గ ప్రజల తరపున ఎవరైతే బాధితులను వాళ్ళందరి తరపున కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.